నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ యోగం ఉన్నా అనుభవించలేకపోతున్నారా? లక్ష్మీ యోగం అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలి? జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజ సుధపల్లి గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా లక్ష్మీ యోగం అంటే ఏంటంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాము, లక్ష్మీ యోగం ఉన్నప్పటికీ కూడా నీకు ఆ ప్రాప్తి లేదు, నువ్వు అనుభవించలేకపోతున్నావని. అంటే అసలు ఈ వాడుక ఏ విధంగా వచ్చింది, దీని అర్థం ఏంటి? గురుభ్యో నమః. లక్ష్మీ యోగం అనేది జాతకంలో భాగ్యాధిపతి భాగ్యస్థానాల్లోనూ భాగ్యాధిపతి కేంద్రాల్లోనూ ఉచ్చస్థానాల్లో ఉన్నప్పుడు కలిగేటువంటి యోగాన్ని లక్ష్మీ యోగం అంటాం. అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక పరిహారంగా మనం కొన్ని చెప్పుకుందామని నిన్న చెప్పుకున్నాం. అందులో భాగంగా గురువు రాహువుతో కలిసి, అంటే భాగ్యాధిపతి అయి రాహువుతో కలిసి గురువు కేంద్రాల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్నదానికి మీకు నేను చెప్పేది ఏమిటంటే, గురువారం రోజున చక్కగా మనకి దక్షిణామూర్తి గుడికి వెళ్ళండి. అంటే శివాలయంలో దక్షిణామూర్తి ఉంటారు. ఆయనకి మనం ఎల్లో గన్నేరు, అంటే పసుపచ్చ గన్నేరు పూలు ఉంటాయి. ఆ గన్నేరు పూలతో అవి దొరకనప్పుడు మనం ఏం చేయలేం. గన్నేరు పూలతో పూజ చేయటం ద్వారా ఆ గురు రాహువుల యొక్క ఇబ్బంది నుంచి బయటపడి ఆ లక్ష్మీ యోగం ఏదైతే ఉందో అనుభవంలోకి వస్తుంది. అలాగే గురువు కేంద్రం దోషం పట్టి ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఎంత ఉన్నా కూడా దాన్ని అనుభవించలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు తప్పకుండా గురువైనటువంటి దత్తాత్రేయుని సేవించడం ద్వారా మీకు యోగం ఉంటుంది. అలాగే లక్ష్మీ యోగం ఉండి కూడా అనుభవించలేనటువంటి చాలామందికి పరిహారం ఏమిటంటే, ఒక చిన్న లక్ష్మీదేవి యొక్క వెండి ప్రతిమను తీసుకొని మీరు ప్రతి పౌర్ణమికి లేదా అమావాస్యకి తప్పకుండా అమ్మవారిని అష్టోత్తరంతో తెల్లటి పువ్వులతో పూజ చేయండి. తప్పకుండా దానివల్ల అది మీకు అనుభవంలోకి వచ్చేదానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే ఆరోగ్యం, లక్ష్మి అంటే ఆరోగ్యం, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఐశ్వర్యం ఉన్నప్పటికీ, అంటే డబ్బులు ఉన్నప్పటికీ అది అనుభవించే ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు తప్పకుండా గోమాతని సేవించండి. శుక్రవారం రోజున గోమాతని సేవించడం ద్వారా, గోవుని ఆదరించడం ద్వారా ఆ గోవు మిమ్మల్ని ఆదరిస్తుంది. చాలామంది ఇక్కడ పరిహారం అన్నటువంటిది వ్యక్తిగతమైన, జ్యోతిషం అనేది వ్యక్తిగతమైనప్పుడు పరిహారం కూడా వ్యక్తిగతం. కాబట్టి మీకు మీరుగా చేసుకునేటువంటి చిన్న చిన్న మార్గాలు మీకు నేను ప్రతిరోజు షోలో చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే వాటిని ఫాలో అవ్వచ్చు. అలాగే గురువు గారు, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి పద్మావతి గారు. హలో హలో పద్మావతి గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986. ఓకే. జూలై 5 మధ్యాహ్నం 2 గంటలకి. ఓకే అండి. 2:10 అండి, 2:10-15 మధ్యలో. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? పుట్టింది పటంచెరు. సరేనండి, గురువుగారు చూసి చెప్తారు. ఓకేనండి. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం 2వ పాదం. జన్మ లగ్నంలో లగ్న కేతు ఉచ్చస్థితిలో, 2వ ఇంట్లో గురువు వక్రించినటువంటి గురువు, సప్తమంలో శని రాహువులు, అష్టమంలో బుధ శుక్రులు, 9వ ఇంట్లో సూర్యుడు, ఏకాదశంలో కుజుడు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జన్మజాతకంలో సూర్యుడిని పాపిగా చెప్తారు. గ్రహరాజైన సూర్యుడిని కూడా పాపిగా చెప్తారు. అంటే అంటే దోషాన్ని ఇస్తాడని. పాపి అంటే ఏదో పెద్ద ఆయన తప్పు చేశాడని కాదు. ఇక్కడ సూర్యుడు గ్రహరాజు, ఆయన 9వ స్థానంలో దశమాధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగం ద్వారా ఇతను భోగభాగ్యాలు అనుభవిస్తాడు. కానీ 9వ ఇంట్లో మిత్రరాశిలో ఉన్నప్పటికీ 9వ స్థానాధిపతి భాగ్యాధిపతి వ్యయంలో ఉండటం అది యోగం కాదు, అది దోషం అవుతుంది. కాబట్టి ఈ యొక్క జాతకంలో సప్తమంలో శని రాహువుల యొక్క కలయిక వివాహాన్ని దోషాన్ని ఇస్తుంది. అలాగే సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉండటం కూడా వివాహ దోషాన్ని కలిగిస్తుంది. గురువు 2వ స్థానంలో ఎంత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురువు యొక్క దృష్టి అష్టమ స్థానం మీద ఉంది. కాబట్టి వివాహం జరుగుతుంది. కానీ వచ్చేటువంటి అమ్మాయి జీవితంలో, అంటే వాళ్ళిద్దరికీ పొంతన అంటే వాళ్ళిద్దరికీ ఎలా ఉంటుందని గమనించుకునే
ఇది ఉంటేనే బాగుంటుంది. ప్రస్తుతం గురుమహాదశలో కేతువు జరుగుతూ ఉన్నది. ఇది 2026 జనవరి వరకు ఉంటుంది. అంతవరకు వివాహానికి అంత మంచిది కాదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడు 9వ స్థానాధిపతి 12వ ఇంట్లో ఉండటం వల్ల అది దోషాన్ని ఇస్తుంది. 9వ స్థానం అంటే పితృస్థానము అంటాం, భాగ్యస్థానము అంటాం. కాబట్టి తండ్రికి కూడా దోషాన్ని అంటే ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం మీరు గమనించుకోండి. ప్రస్తుతం గురుమహాదశ జరుగుతుంది, గురుదశలో కేతు జరుగుతుంది. కాబట్టి ఈ కేతు ఆయన లగ్నంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఆయనకు నచ్చినట్టుగానే ఉంటాడు తప్ప ఇంకెవరు చెప్పినా ఆయన వినడు. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారు, అనంతపురం నుంచి చంద్రసాయి గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? చందన శాస్త్రి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/11/1999. ఓకేనండి. టైం 10:06 ఉదయం. ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారండి? అనంతపురం. సరేనండి, గురువుగారు చూసి చెప్తారు. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి ఏం తెలుసుకోవాలి? వివాహం గురించి స్వామి. ఓకే అమ్మా. జన్మ లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మీనరాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం. జన్మలగ్నం నుంచి 2వ స్థానంలో కుజకేతులు. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఇక్కడ కేతువుతో ఉన్నందువలన అది దోషం అవుతుందమ్మా. దీన్ని మన వాళ్ళు కుజదోషంగా చెప్తారు. 4వ ఇంట్లో చంద్రుడు, 5వ ఇంట్లో గురువు వక్రించి, శని వక్రించి, శనికి కుజుడికి పరివర్తన యోగం ఉన్నది. అలాగే అష్టమంలో రాహు, దశమంలో శుక్రుడు, అలాగే బుధుడు వక్రించి, ఇక్కడ 3 గ్రహాలు వక్రించి ఉన్నాయి. మీరు భయపడాల్సింది ఏమీ లేదు. అలాగే 12వ ఇంట్లో భాగ్యాధిపతి అయినటువంటి రవి, ఇందాక జాతకంలో కూడా మనం చూసాం భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఇలాగే ఇక్కడ కూడా భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. దీనివల్ల భాగ్యాధిపతి వ్యయంలో ఉండరాదు. అష్టక వ్యయ స్థానాల్లో ఏ స్థానాధిపతి అయి ఉంటాడో ఆ స్థానానికి అది దోషం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ పితృదోషం కలిగేదానికి అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. పితృదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం, అలాగే కుజదోషానికి మీరు మంగళవారం రోజున మీ పాప చేత ఖచ్చితంగా శివాలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి సపరేట్గా గుడి ఉంటుంది. అలా కాకుండా శివాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటే ఆ గుడిలో మంగళవారం రోజున వెళ్ళి ఎర్రటి పువ్వులు స్వామివారికి ఇచ్చి వస్తూ ఉండమనండి. ఇప్పుడైతే వివాహానికి 2026 ఫిబ్రవరి వరకు అంత అనుకూలమైంది కాదు. కాబట్టి అంతవరకు కొంచెం వేచి ఉంటే, అంటే ఇంకో దాదాపుగా ఒక 10 నెలల పాటు వేచి ఉంటే ఆ అమ్మాయికి మంచి అంటే ఇప్పటికే టైం అవుతుంది గురుగారు అని మీరు కంగారు పడద్దు. మీకు మంచి సంబంధం, ఆ అమ్మాయి జీవితం బాగుండాలి అంటే ఖచ్చితంగా 2026 వరకు అంటే ఫిబ్రవరి వరకు వేచి ఉంటే మంచిదని నా అభిప్రాయం. అలాగేనండి, మరొక కాల్ ఉన్నారు, వరంగల్ నుంచి లక్ష్మీనారాయణ గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29వ తారీఖు 5వ నెల 96 అండి. ఓకేనండి. టైం ఉదయం 8:30 అండి. ఓకేనండి. ఎక్కడ పుట్టారు? వరంగల్ పుట్టినండి. ఓకేనండి, గురువుగారు చూసి చెప్తారు. చెప్పండి సార్. గురుగారు మీ పాదాలకు నమస్కారం అండి. అయ్యో భగవంతుడికి నమస్కారం సార్, చెప్పండి. మా అమ్మాయికి వివాహమే 6 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు సంతాన విషయం లేదండి. ఓకే, దాని గురించి తెలుసుకుందాం చేసినామండి. అట్లాగే సార్. ఇక్కడ జన్మజాతకంలో మీ అమ్మాయిది వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శుక్రుడు వక్రించి, 4వ ఇంట్లో చంద్రరాహుల కలయిక, సప్తమంలో గురువు వక్రించి, అలాగే దశమంలో శనికేతువులు, ఏకాదశంలో కుజుడు బుధుడు, 12వ ఇంట్లో సూర్యుడు. ఇక్కడ జన్మజాతకంలో ప్రస్తుతం గురుమహాద జరుగుతుంది. పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ జాతకంలో లగ్నంలోనే ఉన్నాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కాకపోతే ఏంటంటే పంచమ స్థానాన్ని కుజబుధుల యొక్క కలయిక చూస్తుంది. లగ్నాధిపతి అలాగే 6వ స్థానాధిపతి లాభంలో ఉండి పంచమాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి కంగారు పడకండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు నేను చెప్పవలసింది, ఇక్కడ శుక్రుడు పంచమాధిపతి వక్రించి ఉన్నందువల్ల ఎగ్స్ ప్రాబ్లం కానీ, అంటే గైనిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే పీసీఓడి ప్రాబ్లం కానీ, లేకపోతే ఆ ట్యూబ్స్లో ప్రాబ్లం కానీ ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. అమ్మాయికి సంతానం లేకుండా ఏం లేదు, సంతానం ఉన్నది. అయితే ప్రస్తుతం గురుమహాదశలో బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ జూలై తర్వాత ఆ అమ్మాయికి సంతాన యోగం ఉంది. కాకపోతే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ ప్రాబ్లం ఉందో దానికి తగిన మెడిసిన్ తప్పకుండా తీసుకోమని చెప్పండి. సంతానం అయితే ఉంది.
అలాగే గురువుగారు, మనం ఇందాక లక్ష్మీ యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ లక్ష్మీ యోగం అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలి? నిజంగానే కొంతమంది ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది, ఫలితం వస్తుంది అంటారు. అంటే నిజంగానే పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుందా? ఇక్కడ పరిహారం అన్నది ఏంటంటే అమ్మ, ప్రశ్నకి సమాధానం ఉన్నట్టుగా ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి పరిహారం అంటే పరిష్కారం ఉంటుంది. అలాగా కాకపోతే చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే స్వయంగా చేసుకోకుండా ఎవరో చేత, అంటే మా ఇంట్లో మా అబ్బాయి రాడండి గుడికి, కాబట్టి నేను వెళ్ళి మా అబ్బాయి చొక్కా పెట్టుకొని నేను పరిహారం చేస్తాను, లేదా మా వారు రారండి ఆయన కండవ పెట్టుకెళ్ళి నేను చేస్తాను. ఇది అబద్ధం అండి. కాకపోతే అలా మీ మనసుని తృప్తిపరిచేందుకు చెప్పటమే తప్ప అది జరగదు. ఎందుకంటే జబ్బు మనకైతే పక్కన వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటే, పక్కన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వాళ్ళని చూసి మందు రాయడు. ఎవరైతే జబ్బు పడ్డారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన రాసిన మందు ఆయనే వేసుకోవాలి, అప్పుడే జబ్బు తగ్గుతుంది. అలాగే ఎవరికైతే దోషం ఉన్నదో వాళ్ళు తప్పకుండా విశ్వాసంతో, ఎందుకంటే నమ్మకం లేనిది ఈ ప్రపంచంలో ఏదీ నడవదు. ఈ నమ్మకం ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. అంటే మన మీద మన కాన్ఫిడెంట్ ఉంటేనే ఇది సాధించగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం సాధించలేము, ఎంత తెలివి ఉన్నా కూడా. అలాంటిదే ఇది కూడా. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోగలిగితేనే ఆ పరిహారం అన్నది తప్పకుండా జరుగుతుంది. జరగకుండా అయితే ఏముండదు. అయితే మీకు ఆ విశ్వాసం నమ్మకం ఉన్నట్లయితే పరిహారం అనేది జరుగుతుంది. పరిహారం స్వయంగా చేసుకోవాలి. అందుకని నేను చిన్న చిన్నవి స్వయంగా చేసుకునేవే మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే హోమాలు యజ్ఞాలు ఇవన్నీ ఏమిటంటే అది బాగా డబ్బులుంటే మీ ఇష్టం, లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు. వాళ్ళ తప్పుదలకి శిక్ష ఉన్నట్టుగా వాళ్ళ జన్మ కర్మను బట్టి వాళ్ళకి యోగాలు అవయోగాలు ఉంటాయని మన వాళ్ళు ఈ శాస్త్రం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారానే మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఒక దారి ఎప్పుడూ కూడా మనం వాయిదా వేయకూడదు. ఏ పనైనా సరే చిన్న ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, కానీ దాన్ని మొత్తానికి మానేస్తాం అనకూడదు. అందువల్ల ఆ చిన్న ఎక్స్క్యూజ్ లాగా మన పరిహారం ఉండాలి. కాబట్టి అలా ఉంటేనే నువ్వు అందులో నుంచి ఒక దారి కనపడి ముందుకి నీ కర్మని ఛేదించుకుంటూ వెళ్తావు. కాబట్టి పరిహారం స్వయంగా చేసుకోండి. ఆ స్వయంగా చేసుకోవడం ద్వారా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువుగారు, కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి సుమ గారు. హలో హలో సుమ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 30, 1991. 91. అవును. టైం అండి? తెలియదండి. ఈవినింగ్ అని తెలుసు, పర్టికులర్ టైం తెలియదు. సరేనండి, గురువుగారు చూసి చెప్తారు. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకో. నమస్కారం, బాధాబంధన. నమస్తే తల్లి, చెప్పండి. అదే నా గురించేనండి. వైవాహిక జీవితం గురించి ఎలా ఉంటుందో తెలుసుకుందామని. అంటే ఇంట్లో బాగా చికాకులుగా, గొడవలుగా, ప్రశాంతత లేకుండా ఉంటుంది. అమ్మా, ఇక్కడ మీ యొక్క జన్మ లగ్నం వచ్చేసి సింహ లగ్నం, అంటే సాయంత్రం పూట అన్నారు కాబట్టి మీరు టైం సరిగ్గా లేదు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరే ఇది చెప్పారు, ఏమని ప్రశాంతత లేకుండా కుటుంబంలో గొడవలు ఉన్నాయని చెప్పేసి వైవాహిక జీవితం గురించి అడిగారు, మీరే అడిగారు ఇప్పుడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీ లగ్నం, మీరు సాయంత్రం పూట 5:30 సమయంలో జన్మించినటువంటి జననం. లగ్నంలో రవి బుధ గురువులు, అంటే రవి గురువు శుక్రుడు ఉన్నారు. 2వ ఇంట్లో కుజుడు కుజదోషంలో, అలాగే 5వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో శని వక్రించి, సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండటం. స్వస్థానం కాబట్టి వివాహం జరిగింది, లేకపోతే ఇంకా ఆలస్యమై ఉండేది. ఇక్కడ 9వ ఇంట్లో చంద్రుడు వ్యయాధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు, కుటుంబాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఇవన్నీ కారణాలమ్మా. కాబట్టి ఇప్పుడు చంద్రమహాదశలో శని జరుగుతూ ఉంది. కాబట్టి చంద్రుడు మనస్కారకుడై ఉన్నందువల్ల, వ్యయాధిపతి అయి భాగ్యంలో ఉన్నందువల్ల ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడతారు. ఇందాక చెప్పినట్టుగా పరిహారాలు తప్పకుండా చేసుకోండి. మీకు శుక్రవారం రోజున గోమాతను తప్పకుండా సేవించండి తల్లి, మీకు ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక్కడ ఈ చంద్రమహాదశలో శని జరుగుతూ ఉంది కాబట్టి, శని అంటే కర్మ అని అర్థం. అందులో కూడా సప్తమ స్థానాధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నందువల్ల భాగస్వామ్యం ద్వారా మానసిక ఆందోళన ఉంటుంది. భాగస్వామ్యం అంటే అది భర్త కావచ్చు, లేకపోతే మనం చేసే పనిలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, మన సహచరులు కావచ్చు. కాబట్టి దీన్ని కొంచెం గమనించుకోండి. దానివల్ల మానసిక శాంతి అనేది లేకుండా ఉండాలి అంటే మీకు మీరుగా మోటివేట్ అవ్వండి. తప్పకుండా గోమాతను సేవించండి. దాని ద్వారా మీకు ఒక ఆత్మ, అంటే మానసిక ప్రశాంతత లభించేదానికి అవకాశం ఉంటుంది. అలా గురువు గారు, మరో కాల్ ఉన్నారు హనుమకొండ నుంచి జ్యోతి గారు. హలో హలో హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి.
మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 28, 2011. ఓకే అండి, టైం 8:51 నైట్. నైట్ 8:51. అవునండి. అలాగేనండి. ఏ ఊర్లో పుట్టారమ్మా? ఆలేరండి. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? పాప చదువు ఎట్లుంది? పాప ఇంట్లో కొంచెం వాళ్ళ నాన్నతోటి సరిగా బిహేవ్ చేయట్లేదండి. అలాగే వాళ్ళు ఇద్దరికి చెప్తాను. ఇక్కడ మీ ప్రశ్న తండ్రితో సరిగ్గా ఉండకపోవటం, ఆ బిహేవియర్ సరిగ్గా లేదు. ఆ పాప ఎలా ఉంటుంది? సింహలగ్నం ఆమెది, అలాగే రాశి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో శని వక్రించి, 4వ ఇంట్లో చంద్రశుక్రులు, 5వ ఇంట్లో బుధరాహులు, 6వ ఇంట్లో రవికుజులు, అలాగే అష్టమంలో గురు, ఏకాదశంలో కేతు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి గురువు, ఇక్కడ కుజుడు, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉచ్చస్థితిలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యునితో కలిసి ఉన్నందువల్ల తప్పకుండా వాళ్ళ నాన్నగారితో విభేదాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవద్దు. ఎందుకంటే మన పూర్వీకులు చెప్తారు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అలాగే పోయిన జన్మలో అప్పు తీసుకున్నాడో, లేకపోతే మన మీద కోపం ఉన్నాడో ఈ జన్మలో బిడ్డలుగా పుడతారని చెప్తూ ఉంటారు. అలాగ అనుకోండి దయచేసి, అప్పుడు మనకి అది కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ పాప జన్మ లగ్నం నుంచి చూసినట్లయితే భాగ్యాధిపతి, ఇందాకే చెప్పాను 6, 8, 12 స్థానాల్లో భాగ్యాధిపతి ఉండకూడదు. అలాగే 12, 6, 8, 12 స్థానాధిపతులు భాగ్యరాశిలోనూ ఉండకూడదు. కాబట్టి దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అది దోషం అవుతుంది. ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా పితృదోషాలుగా మారిపోతాయి. దానివల్లే వాళ్ళతో శత్రుత్వం ఏర్పడడానికి గల కారణం అవుతుంది. ఈ దోషానికి పరిహారం మరి ఏం చేయాలి గురుగారు అని చాలామంది అడుగుతారు. భీష్మ ఏకాదశి రోజు కానీ, అలాగే మహాలయ అమావాస్య రోజు కానీ తప్పకుండా మీరు మీ యొక్క పిల్లల చేత, అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు చెయ్యొచ్చా గురువు గారు అని చాలామంది ఆపుతూ ఉంటారు. భీష్ముడికి ఈ ప్రపంచంలో ఎవరు లేరు, మనమే ఆయన పిల్లలం. తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భీష్మ ఏకాదశి రోజున ఆయనకి తర్పణం సమర్పించడం ద్వారా మనకు పితృదోషాలు తగ్గుతాయి. ఇది చాలా అద్భుతమైనది. పెద్ద దానికి ఏమి పరిహారాలకి, ఆ పితృదోషాలు తగ్గేదానికి భీష్ముడికి అంత తర్పణం ఇచ్చేది అదొక పెద్ద పని కాదు. అది ఇంట్లోనే చేయొచ్చు, ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భీష్మ పితామహుని తలుచుకొని అది చేయటం లేదు. కుదరనటువంటి వాళ్ళు మహాలయ అమావాస్య రోజున తప్పకుండా ఆయన్ని తలుచుకొని, ఎందుకంటే మన వాళ్ళు పెద్దవాళ్ళకి చేస్తే మీ తండ్రి ఉన్నాడు అలా చేస్తారు అని చెప్పేసి పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అది వినకుండా భీష్మ పితామహుని తలుచుకొని ఆ రోజైనా సరే మీరు తర్పణాన్ని ఇచ్చినట్లయితే, అంటే మీ పెద్దలకు కాకుండా, అంటే మీ పెద్దలకు మీ తల్లిదండ్రులు ఇచ్చుకుంటారు, కానీ భీష్ముడికి ఇస్తే ఎటువంటి దోషమైనా సరే పితృదోషాలు తగ్గుతాయి. దానివల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళగా రియలైజ్ అయ్యి వాళ్ళ యొక్క జీవితం బాగుంటుంది. అలాగే గురుగారు మరో కాల్ ఉన్నారు, నెల్లూరు నుంచి షాను గారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అడుగుదామని మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/5/94. 94. టైం అండి? 11:42-43 మేడం. ఉదయమా రాత్రి అండి? ఉదయం మేడం. ఉదయం. ఎక్కడ పుట్టారు? ప్రకాశం జిల్లా రామాయపట్నం అని. సరేనండి, గురువుగారు చూసి చెప్తారు. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? అబ్బాయి పెళ్లి కావట్లేదు సార్. అదే ఓకే, మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి ఇక్కడ సింహలగ్నం, రాశి వచ్చేసి ఆయనది మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు శని, అలాగే 5వ ఇంట్లో రాహు, సప్తమంలో కుజుడు, అలాగే 9వ ఇంట్లో శుక్రుడు, అలాగే జాతకంలో ఇక్కడ 10వ ఇంట్లో రవి, ఏకాదశంలో బుధ, చంద్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. ఈ మే 25 తర్వాత తప్పక వివాహం జరిగేదానికి అవకాశం ఉన్నది. మీరు కంగారు పడకండి. ఎందుకంటే మే 25 నుంచి నెక్స్ట్ ఇయర్ మే 2వ తారీఖు లోపుగా, అంటే ఈ సంవత్సరం తప్పక వివాహం అయ్యేదానికి మీ అబ్బాయికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 31 అయిపోయి రేపు మేకి 32 వచ్చేస్తాయి కదా, కంప్లీట్ అయిపోతాయి కదా, 31 అయిపోతుంది కదా. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జన్మజాతకంలో సప్తమంలో కుజుడు ఉండటం ద్వారా
దీన్ని కుజదోషంగా చెప్పబడుతుంది. ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా ఆలస్యంగా వివాహం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంతవరకు వెయిట్ చేశారు కాబట్టి రేపు మే తర్వాత అంటే ఈయన జన్మదినం అయిన తర్వాత నుంచి మరలా వచ్చే జన్మదినం లోపుగా ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం, జరిగేటువంటి దశాంతర దశలు కూడా అనుకూలిస్తాయి. మరో కాల్ ఉన్నారండి, వైజాగ్ నుంచి నరసింహ ప్రసాద్ గారు. హలో బాబు నమస్తే. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కుర్రోడండి సందీప్ పండ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/10/1996. 18 జనవరి 18/10/1996. ఓకేనండి, 96. టైం అండి? టైం 7:40 ఉదయమా? ఉదయం 7:40. ఓకే, ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో. మా ఉంటాం హైదరాబాద్ ఉంటాం. ఓకేనండి. ఏం తెలుసుకోవాలి సార్ చెప్పండి. అదే బాబు చేత సంబంధాలు చెప్తావట్లేదు, జీవితం అలాగే వెళ్తుంది ఏంటంటే మరి నాకు కొద్ది 10-20-29 అలాగే అర్థమైంది. లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వచ్చి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. చాలామందికి మూలా నక్షత్రం అన్నా, ఆరుద్ర నక్షత్రం అన్నా, ఆశ్లేష నక్షత్రం అన్నా వీళ్ళందరికీ ఒక దురభిప్రాయం ఉన్నది. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇది ఈ కాలంలో ఈ నక్షత్రాల వాళ్ళని చేసుకోకూడదు అని ఎవరైనా చెప్తే మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సరస్వతీ పుత్రులు, ఖచ్చితంగా బాగా చదువుకుంటారు. ఇక్కడ తగిన సంబంధాన్ని చూడలేక ఆ యొక్క మూలా నక్షత్రాన్ని లేదా ఆశ్లేషని లేదా ఆరుద్రని వీళ్ళందరూ కూడా అదేదో చెడ్డ నక్షత్రంగా చెప్తారు. మూలా నక్షత్రం వచ్చి సాక్షాత్ సరస్వతీదేవి యొక్క నక్షత్రం. అలాగే ఆరుద్ర నక్షత్రం సాక్షాత్ రామానుజుల వారి నక్షత్రంగా, శివుడి నక్షత్రంగా చెప్తారు. మరి అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు చెడ్డ నక్షత్రంగా చెప్తారో నాకు తెలియదు. దయచేసి చెడు అనేది మన మనసుల్లో ఉంటుంది తప్ప నక్షత్రాల్లో కాదు. ఈ మూలా నక్షత్రం అన్నంత మాత్రం చేత అది చెడ్డది కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ అబ్బాయికి వివాహం అవ్వట్లేదు, ఎలా వెళ్తుంది జీవితం అని మీరు భయపడుతూ ఉన్నారు. మీరు భయపడకండి. ఎందుకంటే 6వ స్థానాధిపతి ఇక్కడ 9వ ఇంట్లో నీచపడిపోయి ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉండవచ్చు. తండ్రిగా మీకు భయం, ఆందోళన ఉండొచ్చు. ఇది కూడా పితృదోషమే. అంటే తండ్రికి ఆనందం కలగదు. ఎంత మంచి కొడుకున్నా కూడా అదేందో కర్మ, తల్లిదండ్రులకి భయం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు భయపడకండి దయచేసి. ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రుడు భాగ్యాధిపతి అయి ధనస్థానంలో ఉన్నందువల్ల భయపడకండి. కాబట్టి ధనుర్రాశికి అర్ధాష్టమ శని ఉండటం వల్ల వీళ్ళ తల్లిగారి యొక్క ఆరోగ్యము, అలాగే విద్య అంటే అతను ఏదైనా ఇంకా కూడా చదువుకునేటట్టుగా ఉంటే అందులో భయం ఉంటే ఆ భయాన్ని వదిలేయమనండి. అలాగే ప్రయాణించేటప్పుడు వాహనాల్లో జాగ్రత్తగా ప్రయాణించమనండి. అంతే తప్ప పెద్ద దోషాలంటూ ఏమీ లేవు. ఇక్కడ ఆ పితృదోషం ఉన్నది. ఇందాక చెప్పిన పరిహారం చేసుకోండి, బాగుంటుంది జీవితం. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక ముగించే ముందు ఇక రేపు మనం దేని గురించి చర్చించుకోబోతున్నాం? ఇక్కడ మనందరం కూడా ఇప్పుడే వీళ్ళందరూ వివాహ దోషాల గురించి అడిగారు. ఆ వివాహ దోషాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఓన్లీ ఒక కుజదోషం మాత్రమే వివాహ దోషమా, లేకపోతే ఇంకా ఏ గ్రహాలు ఉండటం వల్ల వివాహ దోషం ఉంటుంది, అలాంటి విషయాలన్నీ కూడా రేపు కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే గురువుగారు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.